అయ్యా ఉన్నారయ్యా? ఒక్కసారి ఇవ్వండి అమ్మా, మాట్లాడాలి. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను. ఎవరయ్యా మీరు? అమ్మ నా పేరు రాజేష్ అమ్మ, నిన్న మాట్లాడాను. అవునమ్మా. నా పేరు రాజేష్ అని చెప్పండి, ఆనంద్ గారికి ఇవ్వండి, ఆనంద్ గారితో మాట్లాడండి. ఇస్తున్నాను. అయ్యా ఆనంద్, ఎవరు రాజేష్ అంట అయ్యా. హలో హలో, ఆనంద్ గారు. నమస్తే అండి. అదే నిన్న సాయంత్రం నేను రాలేదు, ఈ రోజు వచ్చాను, చూసాను నేను. ఇంక ఈ రోజు అలాగే ఉన్నాయి, మరి ఇంకా ఏం తీయలేదు కదా గుడి దగ్గర. ఇది జిలగలగండి కాలువ గుడి సైడ్ ఈ రెండు తీసేసామండి. మీరు లెక్కేసుకున్నారా ఫీట్స్, ఎన్ని ఫీట్స్ వచ్చింది డిస్టెన్స్ అని? లెక్కేసుకోవాలి. మరి ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ దాకా కూడా వస్తుంది కదండి, వంతెన చివరి వరకు వస్తుంది. ఇక 100 మీటర్స్ అంటే 198 ఫీట్. ఓకే. మరి ఇప్పుడు అంత దూరం మీరు ఒకసారి కౌంట్ చేసుకుని తీయాలి కదండి, మరి అవి ఏం తీయలేదుగా మరి. సార్ వాస్తవానికి రాలాటు నేను రాలా, మా చర్చ్ మెంబర్స్ అటు ఉంటే ఆ కుర్రోడ్ని పంపించి తీపిచ్చా అనమాట. అదేనండి, అవి కూడా పూర్తిగా ఆయన తీలా, అవి సగం తీశారు అవతల పక్కన కూడా. నేను మీకు చెప్పాను కదండి, మరి నేను వచ్చినప్పుడు మరి నేను కేసు ప్రొసీడ్ అవుతానండి అని. మరి మీరు ఇంకొక అవకాశం, మరి మీరు ఏమన్నా తీయించగలనో పర్లేదు అనుకుంటే ఓకే. అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మాజార్ వెళ్తున్నా, నేను మళ్ళీ రిటర్న్ వస్తాను ఒక గంటలో. అంటే ఇప్పుడు నేను ఉండేది చాలా లాంగ్ లో అండి, నేను ఉండేది. అవునండి, మీది లంకపల్లి. ఆ కుర్రోడు అదేనండి, మీది లంకపల్లిలో ఉన్నాడు. మాది లంకపల్లి. మాది లంకపల్లి కాదండి, మాది లంకపల్లి కాదు. ఎక్కడ మీది? నేను అవనిగడ్డలో ఉన్నాను. మాది అవనిగడ్డ అండి. అవనిగడ్డ. యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎక్కడ ఏ బ్రిడ్జ్ దొరికితే వాటి మీద అంటించుకుంటూ వచ్చారు. ఓకే, అది నాకు సంబంధం లేని విషయం. కానీ గుడి అనేది నేను మీకు చెప్పాను కదా, 100 మీటర్స్ డిస్టెన్స్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు మరి సాయంత్రం లోపు తీపిచ్చేస్తాను. అంటే నేను మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ అవుతానండి, నాకు ఆ లోపు ఏమైనా చేయించగలిగితే హ్యాపీ. ఎందుకంటే నేను తర్వాత నేను చూడడానికి నాకు అవ్వదు కాబట్టి. అవసరం అయితే ఇది మీ నెంబర్ కదా? ఇది నా నెంబర్ అండి, ఇదే వాట్సాప్ నెంబర్ కూడా. పెడతా ఓకేనా? అదే ఇదే వాట్సాప్ నెంబర్ కూడా. ఓకే అన్న, నేను తీపిచ్చి ఫోటోలు పెడతాను. తీయించి ఫోటోలు పెట్టండి, ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే తీసుకుంటున్నాను, ఆ టైం ల్యాప్స్ అది పడుతుంది కదా. అందుకని ఆ విషయం కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఎటువంటి ఆర్గ్యుమెంట్ వద్దు. నాకు ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గౌరవించాలి, మేము గౌరవించాలి. గౌరవిద్దాం, ఖచ్చితంగా గౌరవిద్దాం. దీన్ని మీరు ఉపయోగించుకుంటున్నప్పుడు మా దాన్ని మేము కూడా ఉపయోగించుకుంటాం కదా. మీరు చెప్పారు సరే, ఆ జీవో అదంతా మాకు తెలియదు. చెక్ చేసుకోండి, 30/19 అన్నా. ఇప్పుడు నీకు అభ్యంతరం కలిగినప్పుడు తీసేయటం, అది జీవో ఉన్నా లేకపోయినా సరేనా? అంటే రెండోసారి రిపీట్ చేయొద్దని మీకు క్లారిటీ చెప్పడం. ఓకే ఓకే, తీయించండి. అయితే నాకు ఈవినింగ్ తీస్తాంటున్నారు కాబట్టి తీయించినప్పుడు నాకు పెట్టండి ఒకసారి. సో నేను ఇక్కడ ఇది నా నెంబరేనండి, వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. నేను వాట్సాప్ చేయండి. ఓకే సరే, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. అన్నా, నీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను చెప్తుంటే నమ్మట్లా, ఎవరు చేస్తారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తారో అంటున్నారు. ఓకే, నాకు ఒకసారి నెంబర్ చెప్పండి, లేదంటే మీరు కాన్ఫరెన్స్ తీసుకొని పోండి, మీ ముందే మాట్లాడదాం. నేను కాన్ఫరెన్స్ తీసుకుంటే నేను మీతో చేయించినట్టు ఉంటుంది. సరే, అయితే నెంబర్ చెప్పండి. అండ్ నేను బండి మీద ఉన్నాను, ఒకసారి నాకు ఏమైనా మెసేజ్ పెడతారా? నేను తీసుకొని చేస్తాను. అవునా? నేను చెప్పాను కదా మీకు, నేను మాజర్ లోపలికి వచ్చా ఊర్లోకి. నేను బండి మీద ఉన్నాను, ఇంకా ఇంటికి చేరలేదు. నాకు మెసేజ్ పెట్టండి, నేను కాల్ చేస్తాను ఇప్పుడు వెంటనే. సరే సరే, మెసేజ్ పెడతాను, చూడండి. పెట్టండి.